ఖాళీ పాత్రలుగా వచ్చి ఉండొచ్చు. వాళ్ళందరూ ఏదైనా పట్టుకు వెళ్దామని వచ్చి ఉండొచ్చు. ఎవరికి ఏ అవస్థలు ఉన్నాయో, ఎవరికి ఏ అక్రతలు ఉన్నాయో అవి తీర్చండి. నన్ను మరుగుపరచండి, మీరు మాట్లాడండి. ఈ సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ వినటానికి మంచి చెవుల్ని, హృదయాన్ని దయచేయమని మా ప్రభువుని క్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పిల్లలు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మీరు మాట్లాడుతున్నారు. అది ఫస్ట్ లైన్లో ఉండి దేవుడి ఆత్మ ఇక్కడ సంచరిస్తుందని మీరు నమ్ముతున్నారా? నమ్ముతూ చూడండి. అందరు సిద్ధమైన వాక్యానికి. సో ఈరోజు వాక్యము చాలా పాత వాక్యం. అంటే బహుశా ఇది చెప్పగానే మీరు చాలా డిసప్పాయింట్ అవుతారు. డాక్టర్ గారి గురించి చాలా విన్నాము, ఈయనేంటి అబ్బా ఇది తీసుకున్నాడు అనుకుంటారు. ఈ వాక్యము నాకెందుకో మీకు చెప్పాలనిపిస్తుంది. ఇది విన్న తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇలా విని ఉండరని మీకు అనిపిస్తుంది. అది ఈరోజు జరగబోయే అద్భుతం అన్నమాట. లూకాసు సువార్త 15వ అధ్యాయం. ఇందులో యేసయ్య వెళ్ళి పాపుల మధ్య కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. స్టీవెన్ గారికి నేను మాట్లాడుతుంటే ఒక ఎల్కేజీ స్టూడెంట్ మాట్లాడినట్టు ఉంటుందేమో. ఒక ఎల్కేజీ స్టూడెంట్ 10th, సో అలా అనుకోకండి సార్, ఎల్కేజీ స్టూడెంట్స్. ఓకే, అప్పుడు ఆయన మనలాంటి పాపులతో కూర్చొని భోంచేస్తూ మాట్లాడుతున్నప్పుడు అటుగా ఉన్న శాస్త్రుల పరిశీలన ఆయన చూసి, ఇదేంట్రా బాబు ఇతను ఈ పాపులతో కలిసి జీవిస్తున్నాడు, వీళ్ళతో మాట్లాడుతున్నాడని వ్యంగ్యంగా సెటైర్లు వేశారు. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, మీకు 3 పారబుల్స్ చెప్తున్నానని చెప్పాడు. ఆ 3 కథలు ఈరోజు మీకు చెప్తాను. విచిత్రంగా ఏంటంటే 3 వేరు సందర్భాలు, 3 డిఫరెంట్ కథలు. పాస్టర్ గారు మీరు కూడా అందరు వినాలి ఈరోజు. ఈ 3 కథలు కూడా ఒక దగ్గరికి చేరిపోతాయి. 3 ఒక కథే, ఇదంతా కూడా ఒక కథే, కానీ 3 సందర్భాలుగా మాట్లాడుతుంటారు. ఈరోజు ఈ కథల్లో మనం ఉంటాం. ఇదిగో ముందు లైన్లో కూర్చున్న మీరుంటారు, నేనుంటాను, ఈ గిటారిస్టులు వీళ్ళందరూ ఉంటారు, పియానిస్టులు కూడా ఉంటారు. ఓకే, ఇదందరికి సంబంధించింది. చాలా లూకాసు వార్తలో అత్యంత ఫేమస్ ఇది. 15వ అధ్యాయం మీ అందరికి వచ్చేసి ఉంటుంది, తప్పిపోయిన కుమారుడని. సో అందులోకి మనం వెళ్తున్నాము. ఫస్ట్ చూడండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వింటూ ఆయన దగ్గరికి వచ్చి ఉంటుండగా పరిశీలన శాస్త్రం అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేర్చున్నాడని చాలా సనుగుకొనిరి. ఇది ఫస్ట్ మీరు చూస్తుంది ఇంట్రొడక్షన్ అన్నమాట. అందుకైన వారితో ఈ ఉపమానం చెప్పాను. వాళ్ళు అలా సనుగుతున్నందుకు ఎందుకు నేను వీళ్ళతో ఉన్నాను అని చెప్పడానికి ఆయన ఈ ఉపమానం చెప్పాడని అర్థం అన్నమాట. సందర్భం అది. ఎందుకు ఆ సందర్భం ఏంటి? తనని వాళ్ళు విమర్శిస్తున్నారు. నువ్వేంటి, నువ్వు ఒక బోధకుడివి, ఒక యూదుడివి, ఒక గొప్పవాడివి అని నువ్వు చెప్పుకున్నావు కదా, నువ్వేంటి వీళ్ళతో ట్యాక్స్ కలెక్టర్స్తో వేశ్యలతో కూర్చొని మాట్లాడుతున్నావు అని విమర్శిస్తున్నప్పుడు ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినట్లా అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దాని దొరకు వరకు దాన్ని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడు, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో చెప్పును కదా. ఓకే, కంటిన్యూషన్ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఉపమానం ఏంటంటే తప్పిపోయిన గొర్రెను వెతకటం అన్నమాట. సో ఈ తప్పిపోయిన గొర్రె అసలు ఎప్పుడు మనల్ని గొర్రెలతో ఎందుకు పోలుస్తారు? ఎవరైనా చెప్పండి ఆన్సర్. ఎప్పుడు బైబిల్లో హ్యూమన్ కైండ్ని గొర్రెలతోనే ఎందుకు పోలుస్తారు? ఎవరైనా మాట్లాడవచ్చు. టూ వే ఉండాలి. అంటే నేను మాట్లాడతాను, మీరు కూడా మాట్లాడితే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎప్పుడు ఇలా అనిపించలేదా? ఎప్పుడు ఎందుకు గొర్రెలతోనే పోలుస్తున్నారు మనల్ని? అది కూడా యేసయ్య కూడా మాలుస్తున్నారు, అలానే పోల్చి మాట్లాడతారు. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో ఏ జంతువుకైనా ఒక మనిషి కాపలా ఉండని అవసరం లేదు. ఒక్క గొర్రెకి మాత్రం నిరంతరము కాపరి ఉండాల్సిందే. ఎందుకంటే గొర్రెలకు ఉన్న మెయిన్ నేచర్ ఏంటంటే అవి ఎవరి మీద అటాక్ చేయలేవు, రక్షించుకోలేవు. కుక్కను తీసుకోండి, కుక్క అరవగలదు, దాన్ని ఎవరు ఏం చేయలేరు. కానీ గొర్రెల్ని మ్యానిపులేట్ చేయగలం. వాటిని కాపాడాలంటే మందలో ఉండాల్సిందే. వాటిని ఈజీగా ఏదైనా అటాక్ చేసి, మీరు ఏ జియోగ్రఫికల్ ఛానల్ చూసినా కూడా గొర్రెల్ని చాలా ఈజీగా చంపేస్తూ ఉంటారు. జంతువులు కూడా ఈజీగా వేటాడుతూ ఉంటాయి కదా. అలానే వాటికి
ఆయుధాలు ఏం లేవు, యుద్ధం చేయడానికి కొమ్ములు లేవు, ఈ క్లాస్ లేవు, ఏమీ లేవు. వెరీ వల్నబుల్. అంటే ఏ అటాక్ అయినా అది లొంగిపోతుంది, ఏది ఎదురు చాట్ చేయలేదు. కాబట్టి హ్యూమన్ కైండ్ కూడా, మనుషులు కూడా అలాంటి వాళ్ళే. ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు ఒక మందులో ఉండి ఒక కాపరి పరిరక్షణలో ఉంటేనే వాళ్ళు తప్పిపోకుండా ఉంటారు. అయితే ఇక్కడ తప్పిపోతున్న గొర్రె అన్నప్పుడు యేసయ్య వీళ్ళ కోసమే నేను వచ్చాను అంటున్నాడు. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అంటే 100 మందిలో 99 మంది, అంటే మీ అందరు కూడా మారు మనసు పొంది ఉన్నారనుకో, దేవుని తెలిసి ఉన్నారనుకో, అప్పుడు మీకు దేవుడి సువార్త చెప్పడం అంత అవసరము లేదు. కానీ మీలో ఒక్కరు తప్పిపోయారనుకో, ఆ ఒక్కరి కోసం మిమ్మల్ని అందరిని వదిలిపెట్టి వెళ్ళి తీసుకొచ్చే గొప్ప దేవుడు మన దేవుడు. అది. సో ఇప్పుడు మీ అందరికీ ఈ తప్పిపోవటం గురించి ఇంకొంచెం లోతుగా వెళ్దాం. ఇప్పుడు యేసు ప్రభు గారు అసలు ఎందుకు ఈ భూలోకంకి వచ్చాడంటే నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి. ఇప్పుడు ఈ విషయం అందరికీ అర్థమైందా ఈ పాయింట్? సపోజ్ నేను ఇప్పుడు కారులో వస్తూ ఉన్నాను, పెద్ద కారు వేసుకొని వస్తున్నా, ఈ రోడ్లో వస్తున్నప్పుడు చాలా చీమలు రోడ్డుకి అడ్డంగా వెళ్తున్నాయి. ఇలాగ వెళ్తున్నప్పుడు నేను ఆ కారులోంచి ఆ చీమల మీదకి వస్తే చీమలను ఏమైపోతాయి? చచ్చిపోతాయి. కాబట్టి నేను అనుకుంటున్నాను చీమల్ని కాపాడాలి అనుకుంటున్నాను. అందుకని నేను ఏం చేశానంటే కారు పక్కన పెట్టి చీమల దగ్గరికి వెళ్ళిపోయి, చీమలు ఇలా వెళ్తున్నాయి కదా, కిందకు వంగి చీమ అని పిలిచా. అంటే వాడు చెప్పాలనుకుంటున్నాను ఏమనంటే, చీమలారా మీరు ఇలా నడవకూడదు, రోడ్డు పక్కన నడవాలి అని చెప్పాలనుకున్నా. కానీ నా నోట్లోంచి వచ్చిన శబ్ద తరంగాలకి ఆ గాలి వేగానికి చీమలను ఏమైపోయి? ఎగిరిపోయాయి. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే వాటిని నేను కాపాడాలి. వాటిని నేను కాపాడాలంటే ఏం చేయాలి? వాటికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏం చేయాలి? నేను కూడా చీమలా మారాలి. సో 6 అడుగులున్న నేను ఒక చీమలా మారటం ఎంత అద్భుతమో, సృష్టి మొత్తానికి వారసుడు, నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు అన్నిటికీ వారసుడైన వ్యక్తి దేవుడు, సర్వశక్తి సంపన్నుడు, ఒక మనిషిలా మారటం కూడా అంతే. అర్థమైందా? అలాంటి మనిషిలా మారటం వల్ల ఆయన ఏం చేశాడంటే మనతో కలిసి జీవిస్తూ మన బలహీనతలు ఆయన కూడా తెలుసుకొని, మనకు ఆకలేస్తే తనకు ఆకలేసింది, మనకు నిద్రస్తే ఆయన నిద్రపోయాడు, మనం అలసిపోతే తను అలసిపోయాడు. అలా మనిషికి ఉన్న అన్ని బలహీనతలు ఆయనలో ఉన్నా, ఇలా ఉన్నా కూడా కరెక్ట్గా జీవించవచ్చు అని జీవించి మనకు చూపించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. మనుషులందరూ ఏమంటే ఏదైనా తప్పు చేసినప్పుడు మనం ఎలా సమర్థించుకుంటాం? మనుషులం కదా, ఆ మాత్రం చీము రక్తం ఉండదా, ఉప్పు కారం తింటలేదా అని మనల్ని మనం ఏం చేసుకుంటాం? సపోర్ట్ చేసుకుంటాం. ఒక తప్పు మాట అన్నా, బూతు మాట అన్నా, లేదన్నా చెడ్డ మాట అన్నా, మన ప్రవర్తన వేరుగా ఉన్నా, వాడు మామూలుడు కాదమ్మా, ఉప్పు కారం తిన్నాడు కదా అని సమర్థించుకుంటాం. కానీ ఇలా తిన్నా, ఇలా బ్రతికినా కూడా కరెక్ట్గా జీవించవచ్చు అని యేసయ్య జీవించి మనకు చూపించి వెళ్ళాడు. జీవించి చూపించి వెళ్ళాడు. ఇలా దారి తప్పి రోడ్డు మీద వస్తున్న చీమలు రైట్ వేలో కాదమ్మా మీరు వెళ్ళాల్సింది, ఇది రైట్ వే కాదు, రోడ్డు పక్కగా వెళ్ళాలి, పక్కగా వెళ్ళాలి, రోడ్డు మీద కాదు, ఈ రూల్స్ని వాటిని మీరు వాటిని పాటించాలి అని చెప్పడం కోసం ఆయన అలా ఉండి వాటికి వచ్చే శిక్ష నిమిత్తం తనే ఆ శిక్షను భరించి వెళ్ళిపోయాడు. ఇది అప్పుడు మీకు ఏమర్థమవుతుంది? ఏ పాయింట్ అర్థమైంది? తను మన కోసం ఎంత సాక్రిఫైస్ చేశాడంటే ఆ వారసుడైంది ఈ వారసత్వం అంతా వదిలిపెట్టుకొని సామాన్య మనిషిలాగా వచ్చి భూమి మీద మనలాగా జన్మించి మనతో కలిసి జీవించి మనలో ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని ఆయన కాన్సెప్ట్. ఎవరు కూడా నశించిపోకూడదు. అందుకనే ఒక్క గొర్రె తప్పిపోయినా తను ఒప్పుకోవట్లేదు, దానికోసం వస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న మీ అందరిలో కూడా అందరూ నాన్నే చూస్తున్నారు. మేము ఎక్కడ తప్పిపోయామండి, మేము బాగానే ఉన్నాం కదా, మేము ఎప్పుడు తప్పిపోలేదు అని మీరు అనుకుంటున్నారేమో. నేను ఒక మాట అడుగుతున్నాను. ఒకవేళ దేవుని రాజ్యము వస్తూ ఇక్కడ పెద్ద భూకంపం వచ్చేసి మనం అందరూ కప్పట్టబడితే, ఒకవేళ మనం అందరూ మరణిస్తే ఈరోజు మీలో ఎంతమంది దేవుని సన్నిధిలో పరలోకంలో కళ్ళు విప్పుతారో చేయొద్దండి. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, మీరు అందరూ ఓకే.
ఇప్పుడు ఎత్తపోయినా మీకు భయంగా ఉంటుంది. సో 5 మనుషులు ఇంత పెద్ద సంఘంలో 5 మాత్రమే పరలోకంకి వెళ్తా అంటున్నారు. మీరేమన్నారు? మేము తప్పిపోలేదు సార్ అని అనుకుంటున్నారు మనసులో. మరి ఏ కారణము చేత మీరు చెయ్యి ఎత్తలేదు? ఏ కారణం చేత? మీరు నిన్న చేసిన పాపము, మొన్న చేసిన పాపము, ఉదయం చేసిన పాపము, ఈరోజు మాట్లాడిన బూతు మాటలు, ఈరోజు పట్టిన కుట్ర, ఇవన్నీ మీకు గుర్తొచ్చేసాయి. అమ్మో దేవుని సన్నిధిలో ఉన్నాను, ఇక్కడ దేవుడు చూస్తున్నాడని చెప్పారు, ఇక్కడ నేను చెయ్యెత్తానంటే దేవుని మోసం చేసినట్టుందని మీకు గిల్టీ కాన్షియస్ వచ్చిందా లేదా? వచ్చిందా? సో కాబట్టి మనకి ఈ ఉపమానం అప్లికబుల్లా కాదా? అవునా కాదా? మరి మీరు చెయ్యెత్తపోతే ఎవరు? మీరు తప్పిపోయినా గొర్రెలం. మనము చర్చిలో ఉంటున్నాము, కానీ మనం కొన్ని విషయాల్లో తప్పిపోయాం. తప్పిపోయిన మనల్ని దేవుడు పిలవటానికి వస్తున్నాడు. గొర్రెల్ని ఎలా కలెక్ట్ చేసుకోగలరు? రాత్రి అయిపోయింది, గొర్రె తప్పిపోయింది, ఎక్కడో చీకట్లో ఉంది, అప్పుడు ఎలాగా ఏ విధంగా గొర్రెల కాపరి ఫైండ్ అవుట్ చేయగలడు? వాటిని ఎలా పట్టుకోగలడు? ఇంత చిన్న ప్రశ్న ఆన్సర్ చెప్పండి. తను తన స్వరముతో గొర్రెని పిలుస్తాడు. నా గొర్రెలు నా స్వరము విను. స్వరము ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దను, దేవుడే వాక్యమై ఉండు. అంటే ఎవరి జీవితాల్లో అయితే తప్పిపోయి ఉన్నారో వాళ్ళను పిలిచే స్వరమే దేవుని వాక్యం. ఎవరైతే రోజు వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారో, తప్పిపోయిన మీరు తిరిగి పట్టబడుతూ ఉంటారు, దేవుని దగ్గర చేరడానికి ఇష్టపడుతుంటారు. ఒక మాట గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, తప్పిపోవటం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. బైబిల్లో లాగా ఒక్కసారి కాదు. మీరందరూ రక్షణ పొందిన వాళ్ళే, చాలామంది బాప్తిసం తీసుకున్న వాళ్ళే, చాలామంది దేవుని తెలుసుకున్న వాళ్ళే. ఈవెన్ దో అయినప్పటికీ కూడా అనేక సార్లు మళ్ళీ పడుతూ ఉంటాం, మళ్ళీ పడుతూనే ఉంటాం. అవునా కాదా? చెప్పండి, అవునా కదా? అవునా? పాపము మనకు అలవాటు కానంత వరకు మనలో గిల్టీ కాన్షియస్ ఉంటుంది. అంటే తప్పు చేస్తుంటే మనకు భయం ఉంటుంది. ఫస్ట్ టైం వ్యభిచారం చేసేవాడు, ఫస్ట్ టైం మందు తాగేవాడు, ఫస్ట్ టైం జూదం ఆడేవాడు ఫస్ట్ రోజంతా బాధగా పడుతూ ఉంటాడు, నేను తప్పు చేస్తున్నానని బాధ ఉంటుంది. ఎవడైతే వాటికి అలవాటు పడిపోతాడో, ఎవడైతే ఆ ఫోనుల్లో చూస్తూ గంటలు టైం గడుపుతూ ఉంటాడో, ఏ మాటలైతే మాట్లాడకూడదో, ఏ పాటలైతే వినకూడదో, ఏమైతే చేయకూడదో ఆ పనులు చేస్తూ ఉంటాడో, మొదటి 4-5 రోజులు వాటికి గిల్టీగా ఫీల్ అవుతాడు, బాధపడుతూ ఉంటాడు. కానీ హృదయం బండబారిపోతుంది, చివరికి ఏమైపోతాడు? దానికి అలవాటైపోతాడు. మీరు ఎప్పుడన్నా కాకినాడలో బస్ స్టాండ్లో టాయిలెట్స్ దగ్గరికి వెళ్ళారా? టాయిలెట్స్ చాలా కంపు కొడుతూ ఉంటాయి కదా, అవునా కదా? అప్పుడు ఎప్పుడైనా మనం వెళ్ళాల్సి వస్తే వెంటనే మనం కర్చీఫ్ తీసుకొని ఇలా ముక్కు మూసుకొని లోనికి వెళ్ళిపోయి పని ముగించుకొని వస్తాం. మనకి ఆ 5 నిమిషాలు కూడా నరకంలా ఉంటుంది, అక్కడ గడపడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఆ టాయిలెట్స్లో, ఆ సులభ శౌచాలయాల్లో 2 మనుషులు చాలా సంతోషంగా ఉంటారు. ఎవరా 2? ఒకడు నీళ్లు పోసుకొని క్లీన్ చేసేవాడు, రెండోవాడు డబ్బులు కలెక్ట్ చేసేవాడు. ఎందుకు వాళ్ళు అలా ఆనందంగా ఉన్నారు అక్కడ? చెప్పండి, ఏమైంది? వాళ్ళకు అలవాటైపోయింది. మీరు బాగా చెప్తున్నారు. కాబట్టి మనలో ఆ రగిలింపు లేదు అంటే, మనలో ఆ ప్రికింగ్ సెన్సేషన్, నేను ఈ వాక్యం చెప్తున్నా, నాకేంటి తెలుసుదా, ఆయన చెప్పాలా అన్నట్లు మీలో ఉందంటే అర్థం ఏంటి? మీరు ఏమైనట్లు? పాపానికి మీ హృదయము అలవాటైపోయింది. ఈ వాక్యం మీకు వినటానికి ఇష్టంగా లేదు, మీ హృదయం ఒప్పుకోవట్లా. మాకు తెలీదా, ఆయన చెప్పాలా, మేము మాకు తెలుసులే, ఎప్పుడు మారాలో మాకు తెలుసు అనే ఫీలింగ్ మీలో వస్తుంది. అదనమాట. పాపానికి అలవాటు పడ్డప్పుడు గొర్రె స్వరాన్ని వినదు. తనే తప్పిపోయింది, తనే దారి చూసుకోకుండా వెళ్ళిపోతుంది, తను లోయలో పడిపోయింది, గాఢంధకార లోయలో ఉంది, స్వరం విని రావట్లేదు. ఎందుకని? తనకు ఆ లోయలో తిరగటం ఇష్టంగా ఉంది. ఇప్పుడు ఈ గొర్రె దొరుకుతుందా మళ్ళీ? చెప్పండి, దొరుకుతుందా? దొరకదు. మీరు ఏ గొర్రెలు చెప్పండి? స్వరం వినే గొర్రెలేనా? స్వరం విని తిరిగి వస్తారా? మళ్ళీ తప్పిపోతున్నా మీరు మళ్ళీ సరి చేసుకుంటారా? మీకోసం ఆయన ఎంత త్యాగం చేశాడో చూడండి. అందరి దేవుళ్ళలాగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం రాలేదు. దుష్టుల్ని శిక్షించడం హిందూ ధర్మం. ఎవరైతే తప్పు ఒక రావణ్ణి చంపాలి, ఒక కంసుని చంపాలి, ఒక దుర్యోధని చంపాలి అంటే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, చంపబడాలి అని అనుకున్నారు. కానీ వాళ్ళలో చెడుత్వాన్ని చంపలేకపోయారుగా. ఓకే,
మీ అందరికీ చాలామంది టీషర్ట్స్ మీద ఉంటుంది, జీసస్ హేట్స్ సిన్ బట్ నాట్ సిన్నర్స్. అంటే ఏంటి అర్థం? పాస్టర్ గారు ఏంటి అర్థం? యేసయ్య పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపుల్ని కాదు. అంటే అర్థం ఏంటి? చెప్పండి. అర్థం చెప్పగలరు ఎవరన్నా ఈ మాటకు అర్థం? మనందరికీ కరోనా జబ్బు వచ్చింది కదా. కరోనా జబ్బు వచ్చిన వాళ్ళు చేతండి. నా వరకు నాకు వచ్చింది. ఎత్తండి. ఎందుకంత సిగ్గుపడతారు? ఎస్, గుర్తుంది కదా ఆ రోజుల్లో ఎంత భయంకరంగా ఉండే. ఆ రోజులు కరోనా వచ్చినప్పుడు మనల్ని సపరేట్గా రూమ్లో ఐసోలేట్ చేసి ఉంచేవాళ్ళు. మన దగ్గరికి ఎవరు రానిచ్చేవాళ్ళు కాదు, మనం ఎవరిని కలిసేవాళ్ళం కాదు. ఆ సందర్భంలో ఒక రూల్ గవర్నమెంట్ పెట్టిందనుకో, కరోనా వాళ్ళు అంటే నాకు కరోనా వచ్చిందనుకో, నా నుంచి ఈ అమ్మాయికి ఈ గుంపుకు వ్యాపిస్తుందన్న భయంతో, వీళ్ళందరికీ వ్యవస్థ వ్యాపంతో గవర్నమెంట్ ఏం రూల్ పెట్టిందంటే, ఎవరికి కరోనా వస్తే వాళ్ళని చంపేయడం పెట్టింది అనుకో. ఎవరికి కరోనా వస్తే వాళ్ళని చంపేయండి, ఎందుకంటే ఇతరులకు దానివల్ల అతని వాళ్ళకి వస్తుంది కాబట్టి వాళ్ళని చంపేయండి రూల్ పెట్టింది అనుకో. మీరు ఎంత బాధపడతారు? మనందరం ఉండేవాళ్ళమా? ఉండం కదా. ఉంటామా? ఉండం. ఎందుకని? కరోనా వచ్చిన వ్యాధులను అందరినీ చంపేస్తున్నారు కాబట్టి. అప్పుడు కరోనా వ్యాధిని చంపాలా, మనుషుల్ని చంపాలా? అమ్మయ్య. సో యేసయ్య చేస్తుంది ఆ పనే ఇప్పటికి కూడా. వ్యాధి వచ్చిన మనందరినీ కాపాడటానికి ఆ వ్యాధినే చంపాలంటున్నాడు ఆయన. అది ఈ మర్మం. ఆయన పాపాన్ని ద్వేషిస్తున్నాడు, మనల్ని కాదు. మనకున్న పాపాన్ని ద్వేషిస్తున్నాడు, మనల్ని కాదు. కాబట్టి ఎంత త్వరగా మీరు ఈ పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర రావడానికి ఇష్టపడితే అంత మంచిది. ఇది మొదటి పారాబుల్కి మీనింగ్. ఒక్క వాక్యంలో ఇంత ఉందన్నమాట. తప్పిపోయిన గొర్రె. అర్థమైన వాళ్ళు చేతండి. వెరీ గుడ్. నేను మ్యాక్సిమం మీకు చిన్నపిల్లలు కూడా అర్థం అవడానికి చాలా విపులంగా చిన్న చిన్న మాటలతో చెప్తున్నాను. రెండో కథలోకి వెళ్ళిపోతున్నాను. చాలా సింపుల్ లాంగ్వేజ్, పెద్ద పెద్ద విషయాలే ఉండవు ఇందులో. చదువు 8వ వాక్యం నుంచి చూడండి. బైబిల్ చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 8వ వాక్యం. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకొని ఉంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకరు జాగ్రత్త వెతకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణ్యం దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలని మీతో చెప్పుచున్నాను. ఇది రెండో మాట, రెండో కథ. సో ఈ నాణ్యాల కథ ఏంటో చాలామంది పాస్టర్ గారు చాలా రకాలు చెప్తూ ఉంటారు. కానీ మెయిన్ మీనింగ్ ఏంటంటే, ఒక స్త్రీ దగ్గర 10 నాణ్యాలు ఉన్నాయి, అందులో ఒకటి పోయింది. కానీ ఆమె దాన్ని దొరికేదానికి వెతికింది. దొరికినప్పుడు అందరిని పిలిచి పార్టీ చేసుకుంది. ఇది ఆ కథలో అర్థం. అసలు దీన్ని ఎందుకు ఇలా ఇక్కడ పొందుపరిచారు? ఈ తప్పిపోయిన మనుషుల దగ్గర తప్పిపోయిన గొర్రె, ఈ పోయిన నాణ్యం, ఈ రెండు ఒకటేనా అంటే మీరు వింటే మీకు అర్థమైపోతుంది. సెకండ్ కథలో పూర్వకాలం, ఈ బైబిల్ రాసిన టైంలో 2000 సంవత్సరాల క్రితం ఈ కథ జరుగుతున్నప్పుడు, అప్పట్లోనే యూదుల సంస్కృతి ఏంటంటే, ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం అయినప్పుడు స్త్రీకి పురుషుడు అంటే కాబోయే భార్యకి భర్త 10 వెండి నాణ్యాలు ఇస్తాడు, ఒక సన్నటి చైన్లో పొందుపరిచి. ఆ 10 వెండి నాణ్యాల మీద 10 ఆజ్ఞలు ఉంటాయి. తెలుసు కదా 10 ఆజ్ఞలు? ఓకే. సో మళ్ళీ 1 ఇయర్ తర్వాత పెళ్ళి ఉంటుంది. ఆ పెళ్లి టైంలో ఈమె ఏం చూపించాలి? ఈ 10 నాణ్యాలు చూపించాలి. సపోజ్ ఏదైనా ఒక నాణ్యం మిస్ అయిందనుకో, అంటే ఒక ఆజ్ఞ మిస్ అయిందనుకో, ఆమె ఆ మ్యారేజ్కి అన్ఫిట్. ఆమె అన్ఫిట్ అనమాట. అంటే ఇంకా నువ్వు ఈ నాణ్యాలలో ఉన్న ఆజ్ఞలు పొందుపరుచుకున్న వాటిని జాగ్రత్త పరచలేకపోయావు, జీవితాంతం నువ్వు ఎలా పాటించగలవు? కాబట్టి నువ్వు ఈ వివాహానికి పనికి రాదు అని వాళ్ళు డిక్లేర్ చేసేవాళ్ళు. అందుకని ఇప్పుడు ఈ స్త్రీకి రేపు తెల్లారితే పెళ్ళి. ఇప్పుడు ఏమైంది? ఇంకేమైంది? నాణ్యం మిస్ అయిపోయింది. ఇప్పుడు ఈమెకి ఏం కావాలి? ఆ నాణ్యం కావాలి. బై హుక్ ఆర్ కుక్, ఏదో విధంగా కావాలి. లేకపోతే ఏమవుతుంది? రేపు తన పెళ్ళి రద్దు అవుతుంది. అదే విధంగా యేసయ్య వచ్చి మీకు ఎలా జీవించాలో, ఏం చేయాలో అన్నీ చెప్పేసి అన్నీ మీకు అప్పచెప్పి అన్ని విషయాలు చెప్పి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ రెండో రాకడ వచ్చినప్పుడు నీకు ఇచ్చిన తలాంతుల నిమిషం ఆయన అడుగుతాడు. అప్పుడు నువ్వు తప్పిపోయావు అనుకో, వాటిలో ఏదో ఒక విషయంలో జారిపోయావు అనుకో, నువ్వు రెండో రాకడ ఆయనతో పాటు ఎత్తబడవు. అర్థమైందా లేదా?
సో కాబట్టి ప్రతి నాణ్యము ఇంపార్టెంటే. ఏ ఒక్క నాణ్యం పోయినా కూడా మనము దాన్ని తెచ్చుకోవాల్సిందే. ఫస్ట్ కథ సంఘంలోంచి బయటికి వెళుతున్న గొర్రె గురించి, రెండో కథ సంఘంలో, ఇంట్లో, చర్చిలో మిస్ అయిపోతున్న వాళ్ళ గురించి. ఎంతోమంది పిల్లలు, పెద్దలు ఇక్కడ కూర్చొని ఉన్నారు. మీలో ఎన్నో నాణ్యాలు మిస్ అయిపోతున్నాయి. 10 నాణ్యాలు, 10 క్యారెక్టర్స్ మీలో ఉన్నాయా? మీలో ఏ గుణం మిస్ అవుతుందో ఆలోచించండి. అబద్ధాలు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఆ చూపులే చూడకూడదు, ఇలాంటి ఎన్నో విషయాలు పొందుపరచబడి ఉన్నప్పుడు, అవి మీకు ఇచ్చినప్పుడు వాటిలో ఎంతమంది ఈ 10 విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నారు? ఎంతమంది తప్పిపోయారో పక్కనున్న భార్యకి తెలీదు, పిల్లలకి తెలీదు, తండ్రికి తెలీదు, ఎవరికి తెలీదు. ఎవరు ఏ విషయంలో తప్పిపోయారో మీకు తెలియదని నేను చెప్తున్నాను. అందుకనే చాలామంది పిల్లలు తప్పు చేసి బయట దొరికిపోయినప్పుడు, స్టేషన్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి ఎలా ఏడుస్తుంటే, నా బిడ్డ అలాంటి వాడు కాదమ్మా, నా కొడుకు అలా చేయడు, నా కూతురు అలాంటిది కాదు, మా అమ్మాయి అలాంటి తప్పుడు పని చేయదు అని బోరుమని ఏడుస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా పిల్లల్ని ఆ యాంగిల్లో చూడరు. ఎందుకు చూడరు అంటే ఆధ్యాత్మికంగా వాళ్ళు పిల్లల్ని కనెక్ట్ కాలేదు. సో ఎప్పుడైతే ఆ నాణ్యం పోయిందో ఆ స్త్రీ ఎలా వెతికింది? 2 పనులు చేసింది. ఒకటి దీపం వెలిగించింది, రెండోది ఊడ్చింది, క్లీన్ చేసింది. దీపం వెలిగించడం అంటే ఏంటి? వెలుగు అంటే వాక్యం. సో వాక్యపు వెలుగులో మీలో ఎంతమంది ఏ విషయాల్లో దేవునికి దూరం అయిపోయారో, ఏ కాయిన్, ఏ గుణము మీలో జారిపోయిందో ఈరోజు పరీక్ష చేసుకోండి. మీ మనసాక్షికే వదిలేస్తున్నాను. వాక్యపు వెలుగులో మీరు ఏ విషయాల్లో వాక్యం అనేది ఏంటి? అద్దం లాంటిది. మీ మనస్తత్వం మీకు దేవుడు చూపిస్తాడు వాక్యం చదివితే. అసలు మనం వాక్యమే చదవకపోతే ఇంకేం తెలుస్తుంది? వాక్యం వెలుగులో ఎలా తెలుస్తుందని మీ అందరూ అనుమానంగా చూస్తున్నారు కదా. మీ అందరికి ఒక ఉపమానం చెప్తాను. నేను చెప్తాను ఒక ఉపమానం. ఒక క్లోజ్డ్ రూమ్ ఉంది, ఇల్లు ఉంది అనుకోండి. ఇక్కడ ఇల్లు కనబడుతుంది, ఇక్కడ చూసారా? మీరు ఎవరు నాకేం రెస్పాండ్ చూసి కనబడుతుంది, వెళ్ళి చేయొద్దండి. వెరీ గుడ్, పోన్లే, మీరు తెలివిగానే ఉన్నారు కదా. సో ఈ ఇంట్లో అన్ని కిటికీలు క్లోజ్ చేసాము. క్లోజ్ చేసేసి నైట్ మీరు పడుకున్నారు. నువ్వు పడుకున్నావు, నైట్ అంతా హాయిగా నిద్రపోయావు. ఉదయాన్నే సూర్యుడు తూర్పున ఉదయించాడు. అప్పుడు నువ్వు కొంచెం కటన్ తీసావు. తీయగానే ఒక కిరణం అలా వచ్చి పడుతుంది ఇంట్లోకి. ఓకే, పల్లెటూళ్ళలో బాగా గుర్తెచ్చుకోండి, సూర్యకిరణాలు అలా పడుతూ ఉంటాయి. అప్పుడు మనం ఇల్లు తుడుస్తూ ఉంటాం. ఇల్లు తుడుస్తున్నప్పుడు ఏమవుతుంది? ఆ దుమ్ము ఆ సూర్యకిరణంలో మెరుస్తుంది కదా. చూసారా ఆ సీన్? చూసారా ఆడవాళ్ళు? చూసిన వాళ్ళు చేతండి. రైట్, చాలా మంచి వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు మీరు దుమ్ము అక్కడ లెగుస్తుంది కదా, నేను అడుగుతున్నాను మిమ్మల్ని, వెళ్ళి ఆ దుమ్ములో ముక్కు పెట్టి పిలవమంటున్నాను. పిలుస్తారా? పిలవనన్న వాళ్ళు చేతండి. పిలవరు. వెరీ గుడ్. మరి రాత్రంతా ఎక్కడ పడుకున్నారు? రాత్రంతా ఏం పీల్చారు? సేమ్ అదే మీ ఇంట్లో దుమ్మేది ఇప్పుడు ఇలా తుడుస్తున్నప్పుడు వెలుగులో అది బయటికి మెరుస్తూ కనపడుతుంది. అంటే ఏంటది? వెలుగులో అప్పుడు దాకా నీకు తెలియని తప్పులు నీకు తెలియచేస్తుంటుంది వాక్యం. నీ హృదయంలోకి బైబిల్ చదువుతున్నప్పుడు ఆ వాక్యము నీ హృదయంలో ప్రవేశించినప్పుడు అప్పుడు దాకా నువ్వు రైట్ అనుకుంటున్నది అది తప్పు దేవుని దృష్టిలో అని ఆ వాక్యం తెలియజేస్తుంటుంది. అది వెలుగులో చూడటం అంటే. తప్పిపోయిన నాణ్యం ఎతకటం అంటే ఆవిడికి ఆ పెళ్ళి అవ్వాలి, మనకు దేవునితో సంబంధం ఏర్పడాలి అంటే మనము తప్పనిసరిగా వాక్యపు వెలుగులో ఆ నాణ్యాన్ని వెతకాలి. రెండోది, క్లీన్ చేయాలి. ఇంట్లో చాలా వస్తువులు ఉండిపోతున్నాయి. ఆ మంచం కింద పడిపోయింది అనుకో, కాయిన్ కింద చాలా ఉంటాయి. ఒక స్టూల్ ఉండొచ్చు, ఒక టంబ్లర్ ఉండొచ్చు, రకరకాల వస్తువులు ఉండొచ్చు. కాబట్టి ఇంట్లో ఉన్న ఆ వస్తువులన్నిటిని తగ్గించుకుంటే దొరుకుతుంది. అలానే హృదయంలో ఉన్న మలినం అంతా తగ్గించుకుంటే దేవునికి దగ్గరగా అయిపోతాం. అది క్లీనింగ్ అన్నమాట. మీ పిల్లలతో మీరు ఈ వాక్యం ఉంటున్న పెద్దలందరూ, మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మన యవ్వనస్తులతో మన పిల్లలతో మీరు కలిసి భోజనం చేయండి, వాళ్ళతో కలిసి మాట్లాడండి. మీరు ఆధ్యాత్మికంగా మీరు ఎదిగితే
మీరు వాక్యంలో కనుక ఉండే, మీ జీవితాలు వాక్యంతో పట్టబడితే నీ పిల్లవాడు దారి తప్పుతున్న విషయం నీకే అర్థమైపోతుంది. అప్పుడు నువ్వు సరి చేయగలవు. నువ్వే వాక్య వెలుగులో నిన్ను సరి చేసుకోలేకపోతే నీ పిల్లల్ని ఎలా సరి చేయగలవు? సో ఫస్ట్ ఉపమానంలో గొర్రె ఏమైపోయింది? తప్పిపోయి బయటికి వెళ్ళిపోయింది. రెండో ఉపమానంలో కాయన ఏమైపోయింది? కింద పడిపోయి దొరకట్లా, ఇంట్లోనే ఉంది. అంటే సంఘంలోనే ఉంటున్నారు, ఇంట్లోనే ఉంటున్నారు, కానీ ఇంట్లో తెలియదు. మీరు నిజంగా చెప్పగలరా మీ పిల్లల మనస్తత్వాలు, మీ హస్బెండ్ మనస్తత్వాలు, మీ అక్క చెల్లెల మనస్తత్వాలు మీరు చెప్పగలరు? ఎవరైనా చెప్పగలవా? ఎవరైనా చెప్పలేం. ఎందుకంటే ఎవరి మనసులో ఏముంటుందో మనకు తెలియదు. ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే మనము వాక్య వెలుగులో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనము కనుక్కోగలం. ఇది రెండో కథ. మూడో దానికి వెళ్ళిపోతాం, తప్పిపోయిన కుమారుడు. ఈ కథ నేను ముందు చెప్తాను, చాలా పెద్దది, చదవడానికి చాలా టైం పడుతుంది ఇది. సో ఆ రోజుల్లో చాలా గొప్ప వ్యక్తులు, ధనవంతులు ఉండేవాళ్ళు. వాళ్ళలో ఒక తండ్రి, ఆ తండ్రికి 2 కుమారులు, పెద్దవాడు చిన్నవాడు. సో చిన్నవాడు చెడ్డ స్నేహాలు పట్టి తన తండ్రి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు నా డబ్బు ఇప్పించేస్తే, నా వాట ఇప్పిస్తే నేను వెళ్ళిపోతా అన్నాడు. తండ్రి ఏమనుకున్నాడు, ఈ కుమారుడు నన్ను వదిలి వెళ్ళిపోతున్నాడు, అయినా కానీ ఏమి నో చెప్పలా, వాటా ఇచ్చాడు. 2 వాటాలు, పెద్దవాడికి ఇచ్చాడు, చిన్నవాడికి ఇచ్చాడు. చిన్నవాడు ఆ వాటా తీసుకుని వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారాలు చేశాడు, మొత్తం పోగొట్టు. ఇదంతా మీకు బాగా తెలిసిన కదే, బహుశా ఒక 1000 సార్లు పాస్ట్గా చెప్పిండారు. ఆ డబ్బంతా అయిపోయినప్పుడు చివరికి తినడానికి ఏమీ లేనప్పుడు పందుల దగ్గరికి వెళ్ళి పొట్టు తిందామనుకుంటే అది కూడా దొరకలేదు. ఆ సమయంలో తను ఏమనుకున్నాడంటే, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ ఇంట్లో పనివాడిగా ఉంటానని చెప్పి అనుకొని అలా తండ్రి దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్పాలనుకున్నాడు. కానీ అంత దూరంలోనే తండ్రి ఎదురెళ్ళి వాడిని కౌలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని తీసుకొచ్చి ప్రశస్త వస్త్రం ధరింపజేసి ఉంగరం పెట్టి చెప్పులు వేసి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. సో ఇదంతా తప్పిపోయిన కుమారుడు, అంతతో అయిపోతుంది. ఇంకా తప్పిపోయిన కుమారుడు అంటారు. కానీ ఇక్కడ అసలు కుమారుడు ఉన్నాడు. ఆ కథే మన కథ. ఆ రెండో కథ పేరు ఏంటంటే తప్పిపోని కుమారుడు. చెప్పండి, తప్పిపోని కుమారుడు. మనందరం అనుకుంటాము మనం ఎప్పుడు దేవుని వదిలి వెళ్ళిపోలేదు, మనం ఎప్పుడు దుర్వ్యాపారాలు చేయలేదు, మేము ఎప్పుడు చర్చిలోనే ఉంటున్నాము, చర్చిలోనే అన్ని విషయాల్లో పాల్గొంటున్నాము, మేము ఎప్పుడు కూడా దేవునికి దూరం అవ్వలేదని మీరు అనుకుంటూ ఉంటారు. అవునా కదా? కానీ ఈ పెద్ద కుమారుడిలో నేను 5 లక్షణాలు చూపిస్తాను. 5. ఈ 5 లక్షణాలు మనలో ఉంటే మనందరం కూడా రెండో కుమారుడి జాబితాలోకి వెళ్తాం. ఒకవేళ మీరు ఆ లక్షణాలు ఏమనుకో, ఎవరిలైనా సరే ఈ లక్షణాలు లేకపోతే వాళ్ళకు 50,000 రూపాయలు బహుమతిని ఇవ్వాలనుకుంటున్నా. నేను ఇవ్వాలనుకుంటున్నా. ఈ 5 లక్షణాలు చెప్తాను. 5 లక్షణాలు మాకు లేవు అంటే చెప్తాం. సో ఈ పెద్ద కుమారుడు ఎప్పుడైతే తన తమ్ముడు వచ్చాడో అతనిలో ఈర్ష్య, ద్వేషం, కోపం, అసూయ అవన్నీ ఏర్పడి ఇంట్లోకి రావడానికి ఇష్టపడలేదు. అప్పుడు తండ్రి బ్రతిమిలాడి అతను తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. చూడండి పిల్లలు, ఇక్కడ ఎంత విచిత్రం అంటే ఫస్ట్ కథలో గొర్రె వెళ్ళిపోయింది, మందలోంచి తప్పిపోయింది, మళ్ళీ వెళ్ళి వెతుక్కొని తీసుకొచ్చారు. రెండో కథలో ఇంట్లోనే ఉంది, కాయిన్ పడిపోయింది, అది దొరకట్లేదు. ఇప్పుడు చూడండి ఈ కథలో, మూడో కథలో ఎవరు గొర్రె? చిన్న కుమారుడు తప్పిపోయాడు, వెళ్ళిపోయాడు. తండ్రి పక్కనే ఉంటున్నాడు, తండ్రితోనే జీవిస్తున్నాడు, కానీ అతనిలో పోయిన గుణాలను తండ్రి కనుక్కోలేకపోయాడు. అదెవరు? పోయిన కాయిన్, నాణ్యం. అది చూడండి ఎంత పొందుపరచబడిందో ఈ కథలో. కాబట్టి ఇప్పుడు మనము ఈ కథలో కొంచెం డెప్త్కి వెళ్తున్నాము. ఈ కథలో మన విషయాలు మనం చూసుకుంటాం. 5 లక్షణాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ లక్షణాలు నాలో లేవు అన్నవాళ్ళు చెయ్యెత్తితే వాళ్ళకి నేను బహుమతి ఇవ్వాల్సిగా కోరుతున్నాను. నేనే ఇస్తాను. ఓకే, ఫస్ట్ చూద్దాం రండి. రెడీనా మీరందరూ? రెడీయా? రైట్, రండి అయితే. సో మనం ఎక్కడి స్టార్ట్ చేయాలి? 23 చదువుదాం. ఉంగరము పెట్టి పాదములు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడు. ఇప్పుడు దాన్ని వివరంగా చెప్పాను. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచూ ఇంటి దగ్గర రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు,
అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించినను. చూడండి ఇక్కడ, వాడు పొలం నుండి ఇంటికి రాగా వాద్యములు నాట్యములు జరుగుట విని దాసుల్లో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగగా. పాప మీలో ఒకరు నిలబడండి, నువ్వు నిలబడు, సెకండ్ నుంచో, నువ్వే నువ్వు స్టూడెంట్ అనుకో, నువ్వు ఇంటి నుంచి స్కూల్ కాలేజ్కి వెళ్తున్నావు, వెళ్ళేటప్పుడు ఇంటి ముందు ఏం షామియా లేవు, ఏమీ ఆర్భాటలేదు, మామూలుగా వెళ్ళిపోయావు. నువ్వు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేలేకి ఇంటి ముందు పెద్ద షామియాని వేస్తుంది, వంటలు చేస్తున్నారు, వాయిద్యాలు వినబడుతున్నాయి. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి అమ్మని అడుగుతుంది, అమ్మ ఏం జరుగుతుందని అడుగుతావు. అందరంతా చేస్తాము. ఎందుకని అమ్మని అడుగుతాం వెళ్ళి? అది మన ఇల్లు కాబట్టి, మన ఇల్లు కాబట్టి మనం స్వతంత్రంగా వెళ్ళగలం. అదే నువ్వు హైదరాబాద్కి వెళ్ళిపోయావు, అక్కడ ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నావు, అయితే ఏదో దూరపు బంధు, ఆయన ఎవరు నీకు తెలియదు, మీ నాన్నగారు అడ్రస్ ఇచ్చారు, ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఉండడానికి వెళ్ళావు. సేమ్ నువ్వు ఇలా అడ్రస్ పట్టుకుని వెళ్తే వాళ్ళ ఇంటి ముందు కూడా షామియానా వేస్తుంది, వాయిద్యాలు వస్తున్నాయి, వంటలు వండుతున్నారు. అప్పుడు కూడా నువ్వు ఎవరిని అడుగుతావు? అప్పుడు కూడా ఇంట్లోకి వెళ్ళిపోయి అడుగుతావా, లేకపోతే బయట ఎవరిని అడుగుతావా? మీరే ఆన్సర్ చెప్పారు. ఈ రెండింటి తేడా ఏంటి? ఫస్ట్ది మన సొంత ఇల్లు, మన సొంతం. రెండోది పరాయి. ఎప్పుడైతే నువ్వు పరాయి వాడిగా భావిస్తావు అప్పుడు ఇంట్లోకి వెళ్ళలేవు. సో పెద్ద కుమారుడికి ఏమనిపించింది? ఇప్పుడు పరాయితనం వచ్చేసింది. ఇప్పుడు దాకా నాన్నతో కలిసి ఉన్నాడు, ఇప్పుడు సడన్గా ఏమైపోయాడు? పరాయి వాడైపోయాడు, నాన్న దగ్గర పరాయి వాడిపోయాడు. అందుకని లోనికి వెళ్ళడానికి ఇష్టపట్ల, కూర్చో. సో ఇది వింటుంటే మనలో పరాయితనం ఏముందండి అని మీరు ఆలోచన వస్తాయి. ఇప్పుడు ఈ చర్చి పాస్టర్ గారు ఎవరు? మీరా? సో ఈ పాస్టర్ గారు ఏమన్నారంటే, వచ్చే సండే మా అబ్బాయిది బర్త్డే, మనందరికి ప్రేమ విందు అరేంజ్ చేస్తున్నాను, మీ అందరికీ చికెన్ జాయింట్స్, రాజుల గారి బిర్యానీ పెడతాను, అందరు రండి అని పిలిచాడు. అందరు వస్తారా? వస్తాను చేస్తండి, చేస్తాను, ఎత్తకపోతే మళ్ళీ పిలవడాయన. అందరూ లాస్ట్ బెంచ్, అందరూ ఓకేనా? వస్తారా? రైట్, వెరీ గుడ్. మళ్ళీ ఇదే పాస్టర్ గారు 2 వారాల తర్వాత మళ్ళీ అనౌన్స్మెంట్ ఇచ్చాడు, మనము ఏలేశ్వరం దగ్గర కొండల మీద ఏజెన్సీ ఏరియాకి సువార్త చెప్పడానికి వెళ్తున్నాము. ఓకే, అక్కడికి వెళ్ళటం చాలా కష్టము, ఎవరి ఫుడ్ వాళ్ళు తెచ్చుకోండి, ఉదయాన్నే 5 గంటలకు రండి, ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, వీలుంటే గొడుగు తెచ్చుకోండి, ఆటోలో ఎక్కి వెళ్ళాలి, డబ్బులు నా దగ్గర లేవు, ఆటో డబ్బులు మీరే తెచ్చుకోండి, మీ డబ్బులు మీ అన్ని ఖర్చులు మీరే భరించాలి, మనం ఇంటింటికి వెళ్ళి సువార్త దండయాత్ర చేద్దామని చెప్పాడు. ఇప్పుడు మీరు ఎంతమంది వస్తారు చెప్పండి? దేవుడు చూస్తున్నాడు, ఇక్కడ దేవుడు చూస్తున్నాడు. 1, 2, 3, 4 మిమ్మల్ని అక్కడ వాళ్ళని అడుగుతున్నాను. మీరు ఒక మాట మాట్లాడి నేను చూశాను మిమ్మల్ని, నేను చూశాను. సో చాలా తక్కువ మంది చేతులు ఎత్తారు. ఫస్ట్ విందుకు వస్తున్న వాళ్ళు ఎందరు? అందరూ. ఇప్పుడు కష్టానికి కొంతమంది, అసలు చాలా చోట్ల రారు కూడా. రెండింటి తేడా ఏంటి? మరి సొంతదే కదా చర్చ్ అనేది అనేక అవయవాల సముదాయం ఏర్పడ్డ శరీరం లాంటిది. ఇలా నేను నడుస్తున్నప్పుడు నా బొట్టనొలికి దెబ్బ తగిలిందనుకో, ఈ బాధ నా కాళ్ళ నుంచి శరీరం అంతా పాకుతుంది. పాకినప్పుడు నోట్లోంచి అమ్మ అని అరుపు వస్తుంది, నా చేయి గబుక్కుని వెళ్ళిపోయి ఈ కాలం పట్టుకుంటుంది, వెంటనే కళ్ళలోంచి నీరు వస్తుంది, వెంటనే నేను ఈ చేత్తో దాన్ని కట్టి పెట్టేసి దూదితో మందేసుకుంటాను. అలాగ అంటే ఈ బొట్టన వేలికి దెబ్బ తగిలితే నా శరీరం అంతా ఆ నొప్పిని భరించింది, దాన్ని తగ్గించుకోవడానికి అన్ని రకాలుగా పనులు చేసింది. మిత్రులారా, మిమ్మల్ని అడుగుతున్నాను, మీ చర్చిలో ఎవరికన్నా కష్టం వస్తే మీ అందరు కలిసి ఉపవాసం ఉండి నిస్వార్థంగా దేవుణ్ణి జోగాడారా? ఎప్పుడన్నా సరే. ఇది మనది, మన చర్చ్, మన శరీరము, ఇది మనది. మనకు ఒకరికి కష్టం వస్తే మనది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు చనిపోయారు, వాళ్ళ కుటుంబం రోడ్డున పడింది, అందరం కలిసి ఉపవాసం ప్రార్థన చేద్దాం. ఆ అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది, ఆ అమ్మాయికి షుగర్ వచ్చి కాలు తీసేస్తామన్నారు, అందరం కలిసి ప్రార్థన చేద్దాం అని ఉపవాస కూటాలు ఒక మనిషి కోసం చేసిన రోజులు ఉన్నాయా? అందరు నిశ్శబ్దంగా ఉన్నారే. ఫస్ట్ కుమారులో ఉన్న గుణం అదే. అన్నీ బాగున్నప్పుడు నాన్న దగ్గర బాగున్నాడు, నాన్నతో కలిసి ఉన్నాడు. చిన్నవాడు వెళ్ళిపోయాక రాజ్యం తందే అనుకున్నాడు. తండ్రి కూడా వీడు నా దగ్గరే ఉంటున్నాడు, అన్ని మంచి గుణాలే అనుకున్నాడు.
ఎప్పుడైతే మళ్ళీ కుమారుడు వచ్చేసాడో ఇతను లేని స్టార్ట్ అయిందంటే అసూయ స్టార్ట్ అయింది. మళ్ళీ నా ఆస్తిని మళ్ళీ వీడికి ఇస్తాడేమో, వీడు వచ్చేసాడు, మళ్ళీ ఏమైపోతుందో, వీడు నా తమ్ముడు కాదు, నా పాలిటి ఎముళ్ళా వచ్చాడని ఆయన ఫీలింగ్. అందుకనే వాడి ఇంట్లోకి వెళ్ళటానికి ఇష్టపడలేదు. వాడి గురించి మనం బాధపడద్దు, మీ గురించి మీరు ఆలోచించండి. మన చర్చిలో మనం ఎన్ని విషయాల్లో ఐకమత్యంగా ఉంటున్నాం. ఇది పరాయితనం అంటే. ఇప్పుడు చెప్పండి, నేను పరాయితనంగా లేని అన్న వాళ్ళు చేతండి. మీకు 50,000 రూపాయలు నేను చెప్పాను. ఓకే, ఫస్ట్ గుణంలోనే మనము దొరికిపోయాం. రెండో దాంట్లోకి వెళ్దాం రండి. రెండోది, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించినను. అయితే అతడు కోపపడి లోపలకు వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుంచి నేను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మెరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నువ్వు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. ఇది అవకాశవాదం. ఒకటి పరాయితనం, రెండోది అవకాశవాదం. అంటే ఇతను ఏమన్నాడు, ఇన్ని రోజుల నుంచి నేను సేవించుతున్నానే. మీరు చూడండి, తప్పిపోయిన కుమారుడు తండ్రి తండ్రి అని మాట్లాడాడు. తండ్రి తండ్రి అని. ఈయనేమన్నాడు, ముందు సంబోధనే లేదు, రూల్స్ మాట్లాడుతున్నాడు, హక్కులు మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజుల నుంచి నిన్ను సేవించున్నానే, నీ ఆజ్ఞను నేను మీరలేదే. అంటే ఏమన్నాడు, నీ దగ్గర నేను ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాను అంటే. ఇలా ఎవరు మాట్లాడతారు చెప్పండి? మన ఇంట్లో పని మనిషి కానీ, మన దగ్గర పనిచేసే వర్కర్ కానీ గొడవ పడుతున్నప్పుడు, మీ దగ్గర ఎన్ని రోజుల నుంచి పనిచేసిన నాయ్ గారు, మీరేంటి నాకు ఇంత తక్కువ జీతం ఇచ్చారు, బోనస్ కూడా ఇవ్వలేదు అని గొడవ పెట్టుకుంటారు కదా. సేమ్ తండ్రి అనే భావన లేకుండా తిను ఒక వర్కరు ఒక యజమానితో మాట్లాడినట్టు, ఇన్ని రోజుల నుంచి సేవించున్నానే, నాకు మాత్రం కోరికలు లేవా, నాకు మాత్రం నా తమ్ముళ్ళలాగా బయటికి వెళ్ళాలని లేదా, నేను మాత్రం బిర్యానీ చేసుకొని తినాలని లేదా, నాకు మాత్రం మందు తాగాలని లేదా, నువ్వు ఎప్పుడో నాకు డబ్బులు ఇచ్చావా ఇప్పుడు భాషలు అయితే అని అడుగుతున్నాడు. మరి ఎవరి కుమారుడు? అందరు అనుకున్న పెద్ద కుమారుడు, మంచి కుమారుడు, ముసుగులో ఉన్న కుమారుడు, తప్పిపోయిన నాణ్యం లాంటి కుమారుడు. ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న ఆడి మనసులో ఇలాంటి గుణాలు ఉన్నాయని మనకు తెలియదు. ఇది అవకాశవాదం. ఇక్కడే కూర్చొని ఉంటావు, ఇప్పుడే వాక్యం వింటున్నట్లు ఉంటావు, నా కళలో చూస్తూ ఉంటావు, కానీ నీ కళ్ళల్లో అదేం లేదు. నీ మనసు ఎక్కడో తిరుగుతుంది, నువ్వు ఏదేదో ఆలోచన చేస్తున్నావు. ఇంట్లో పెట్టిన టీవీలో ఏ సీరియల్ వస్తుంది, ఇంట్లో వంట అయిందా లేదా, ఈ టైంకి మా ఆయన ఏం చేస్తుంటాడు అని చాలామంది ఇక్కడ మనసు పెట్టకుండా శరీరాన్ని పెట్టి ఉంటారు. వాళ్ళు ఈ కేటగిరీ. మేరమ్మ అనే ఒక ఆవిడని పాస్టర్ గారు చెప్పారు, 3 రోజులు ఉపవాస కూటాలు ఉంటాయి, నువ్వు తప్పనిసరిగా రావాలి, ఎట్టి పరిస్థితుల్లో మానేయకూడదని చెప్పినప్పుడు ఆమె ఖచ్చితంగా వస్తానని చెప్పింది. అలా చెప్పిందే కానీ ఆ మనసంతా అప్పట్లో చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ బాగా సీరియస్గా అవుతున్న రోజులు, కార్తీక దీపం, ఈ 2 ఉన్నాయంట. అప్పుడు ఆమె ఇంకా వస్తుంది కానీ మనసంతా బాధ. పక్కింటి వదిన చెప్పొచ్చింది, వదిన నువ్వు ఫాలో అవి, నేను రాగా నాకు చెప్పాలి ఎప్పటికప్పుడు చెప్పిందంట. ఇంతమంది లేరా అలాగా? లేరా? ఉన్నారా? మీరు నవ్వుతున్నారంటే ఆ సీరియల్స్ మీకు తెలుసు కదా. పాస్టర్కి ఎవరు తెలియదు, అందుకని ఎవరు నవ్వలేదు ఇక్కడ. సో మీకు తెలుసు అది. ఇక్కడ కూర్చొని ఉన్నారు, వాక్యం వింటున్నట్టే ఉన్నారు. పాపం పాస్టర్ గారు తెలియదు కదా, పెద్ద పెద్దగా అరిచి గట్టిగా రక్షణ చేసి మిమ్మల్ని అందరినీ ఒక్కరోజు మార్చాలని ఉద్రేకంగా ప్రసంగం చెప్పేశారు. మీరు కూడా విన్నట్టు విన్నారు. ఆమెను అనగానే మాయమైపోయింది మేరమ్మ. ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? ఎవరింటికి వెళ్ళింది? పక్కింటికి వెళ్ళిపోయింది. ఏమైంది సీరియల్, ఏమైందమ్మా, ఎంతవరకు వచ్చింది అని కనుక్కోవడానికి వెళ్ళిపోయింది. సో అక్కడ ఆమె గుణం ఏంటంటే, ఇక్కడే కూర్చుంది, ఇవే చూస్తున్నారు. అంతెందుకు ఇప్పుడు అక్కడ దానికి ఎందుకు? ఇప్పుడు మీలో ఎంతోమంది వాక్యం వింటున్నట్టు ఉన్నారు కదా, మీలో దాదాపు సగానికి సగం మంది వేరే ఆలోచనలు ఉంటారు. కావాలంటే అందరూ వెలుగులోకి రండి, ధైర్యం ఉంటే చేయొద్దండి. ఇది మానవుని సైకాలజీ, మానవుని సైకాలజీ అంతే. క్లాస్లో పాఠం మాస్టర్ గారు చెప్తూ ఉంటే 40 మంది స్టూడెంట్స్ ఉంటే 2 టాపర్స్ ఎందుకు అవుతారు? తత్వం 35 మంది ఏమవుతారు? ఎందుకు వినరు? మానవుడు అంతే. మంచి చెప్తే ఎవడు వినటానికి ఇష్టపడ్డు, కానీ ఎందుకు వస్తారు? రాకపోతే భయం, పాస్టర్ ఏమనంటారనే భయం, లేకపోతే దేవుని దృష్టిలో బేడవుతానని భయం. అమ్మో నేను వెళ్ళలేదు కాబట్టి నాకు జరిగింది,
ఉపవాస కూటాలు ఆ కూటాలకు వెళ్ళలేదు కాబట్టి నాకు ఈ వస్తువు పోయింది, నా ఫోన్ పోయింది, వాషింగ్ మిషన్ పాడైపోయింది అని వాటి కలుపుకొని ఆలోచిస్తూ ఉంటారు. అందుకని ఆ భయంతో వస్తారు, పాస్కరని మొహమాటంతో వస్తారు, పక్క వాళ్ళు పిలిచారని మొహమాటంతో వస్తారు. నిజంగా వచ్చిన సభలు అందరిలో మారిపోతే ఈ పాటికి ఎంతమంది మారిపోయిండే వాళ్ళు? అక్కలు చెప్పండి, ఎన్నిసార్లు సభల్లో ఈ వాక్యాలు వినింటారు? ఒకవేళ నిజంగా మీరు కనుక ఈ వాక్యాలు విని మారిపోయే వాళ్ళంటే ఈ పాటికి అందరూ ఏమైపోయాళ్ళు? దేవదూతలు అయిపోయారు మీరు అందరూ. ఇక్కడ ఈ లైటింగ్లే అవసరం ఉండేది కాదు, మీరు వస్తుంటే లైట్లు ఉండేవి అంతా. ఇంకా పాస్కర్ ఖర్చు ఉండేదే కాదు, మీరు అందరూ అన్ని వెలుగు జ్యోతుల్లా మెరుస్తుండాలి ఇదంతా. ఎందుకంటే ఎన్నిసార్లు విన్నా, ఇందా చెప్పాను కదా, తప్పిపోవటం కాదు, మనం పదే 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 పోవటం మన క్యారెక్టర్. ఇంతగా నేను చెప్తున్నానంటే ఎంత అవసరమో మీకు అర్థం చేసుకోండి. వాక్యాన్ని వినండి, విన్నది ఈ చెవిలో ఈ చెవిలో వదిలిపెట్టకండి, మళ్ళీ వెళ్ళి ఆలోచించండి. ఇంతకాలం మీరు తప్పిపోయిన కుమారుడు కథ వింటూ వచ్చారు. ఈ తప్పిపోయిన కుమారుడు ఎంత ప్రమాదకరమో మీకు చెప్తున్నాను. 2 గుణాలు చెప్పేశాను. ఒకటేంటి? పరాయితనం. 2 అవకాశవాదం. 3వ దానికి వెళ్ళిపోదాం. మూడోది ఏంటంటే, నా స్నేహితులు సంతోషంలో నువ్వు నాకెన్న ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన దూడను వధించితివి అని చెప్పాను. ఈ ఒక్క వాక్యంలో 3 గుణాలు ఉన్నాయి. నీ ఆస్తిని వేశ్యలతో. మీరు జాగ్రత్త చూడండి, వేశ్య అనే మాట అసలు ఎక్కడ లేదు ఈ కథలో. 14వ వాక్యం చూడండి. అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. దుర్వ్యాపారం, చెడు వ్యాపారం వల్ల పాడు చేసాను. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? వేశ్యలతో అంటున్నాడు. అంటే ఏంటి అర్థం? కల్పించి చెప్తున్నాడు. దుర్వ్యాపారాలని నిజంగా చేసిందేమో తమ్ముడు దుర్వ్యాపారం వలన, కానీ అన్నయ్య ఏం చెప్తున్నాడు? వేశ్యలతో కలిపి చెప్తున్నాడు. మీకు మీ సిస్టర్కి గొడవలైనప్పుడు, మీ ఇంట్లో చిన్నపిల్లలు 10th క్లాస్ 2 అమ్మాయిలు చదువుకున్నాను అనుకో, గొడవలు పెట్టి కొట్టుకున్నాను అనుకో, అక్క చెల్లి, తల్లి వచ్చిందనుకో, అక్క ఏమని చెప్తుంది? నేనేం చేయలేదమ్మా, చెల్లె వచ్చి నా మీద నీళ్ళు పోస్తుంది అందుకే తిట్టానంటది. అక్క ఏమంటుంది? నేను చదువుకుంటుంటే ఆ చెల్లి వచ్చేసి నన్ను గిల్లేసింది అంటది. అలానే చెప్తారా లేదా? అంటే అమ్మకి కోపం రావటం కోసం లేని విషయాలు ఉన్నట్లుగా, ఉన్న విషయాలు లేనట్లుగా కల్పించి చెప్పడం మన నేచర్. అదేవిధంగా చెప్తున్నాడు, తండ్రికి కోపం రావటం కోసం ఈ ఆస్తిని వేశ్యలతో తినివేసిన. ఇవి పుకార్లు అంటారు. వీటిని ఏమంటారు? పుకార్లు. ఒకనొక ఊర్లో ఒక అమ్మాయి ట్రైన్ దిగి రావటం లేట్ అయిపోయిందట. లేట్ అయిపోగానే వాళ్ళ నాన్నగారు వచ్చి ఊరంతా చెప్పాడంట, మా అమ్మాయి BSc నర్సింగ్ అమ్మాయి రాలేదు, ఇంకేమైపోయిందో భయంగా ఉంది, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్తే అప్పుడు పక్కింటి ఆవిడ రూత్ అమ్మ వెళ్ళి ఎలిజబెత్ అమ్మతో చెప్పిందంట, ఆ అమ్మాయి చాలా బ్యాడ్ క్యారెక్టరు, ఆ అమ్మాయి ఎవరితో వెళ్ళిపోయింది, వాళ్ళు తల్లిదండ్రులు పట్టించుకోకుండా. ఆ అమ్మాయిలు ఇంకోటి చెప్పిందంట. అలా మొత్తానికి ఆ సాయంత్రం గల చర్చిలో అందరికీ ఏమర్థమైందంటే ఆ అమ్మాయి ఎవరితో సంబంధం పెట్టుకొని ఆ అబ్బాయితో లేచిపోయిందని చెప్పేశారు. ఒక్కరోజులోనే ఎంతో బాధపడింది ఆ కుటుంబం. తెలిసి వాళ్ళందరూ చచ్చిపోవాలి మనం అసలు ఇలాంటి జీవితం అని అనుకున్న టైంలో మరుసటి రోజు ఉదయాన్నే ఆ అమ్మాయి ట్రైన్ దిగి వచ్చింది. వీళ్ళందరూ వెళ్ళి ఇదేంటి అమ్మాయి నీ గురించి అందరూ ఇలా చెప్పారంటే అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, నిన్న నేను ఎక్కిన ట్రైన్కి టికెట్ కొనుక్కుందాం అనుకొని నేను తీసుకొని వస్తే నా పర్సుని, అందులో ఉన్న ఫోన్ని దొంగలు తీసుకెళ్ళిపోయి కొట్టేశారు. నేను మళ్ళీ రూమ్కి వెళ్ళి కొత్త ఫోన్ తీసుకొని టికెట్ డబ్బులు అప్పు తీసుకొని వచ్చాను నాన్న, అందుకని రాలేకపోయాను. ఒక్క రోజులో ఆ అమ్మాయి ట్రైన్ మిస్ అయినందుకు ఆ అమ్మాయి మీద ఎన్నో మాటలు కల్పించి చెప్పారు. మన చర్చిల్లో ఎన్నిసార్లు మీరు అంటా, అవునా, అలానా, అవును కదా అని అనలేదు. మన దగ్గరికి కొంచెం రాగానే దాంట్లో ఇంకొంచెం మసాలా కలిపి, కొంచెం అందులో ఇంకొంచెం కలిపి ఇంకొంచెం పక్కకు మార్చరు. ఫస్ట్ ఏమంది, ఆ అమ్మాయి ట్రైన్ నుంచి రాలేదని ఒక ఆవిడంటే, 2వ ఏమంది ఎవరితో వెళ్ళిపోయిందండి, 3వ ఏమంది వాళ్ళు చాలా రోజుల నుంచి కనెక్ట్ అయి ఉన్నారు, 4వ ఏమంది వాళ్ళకి బిడ్డ కూడా పుట్టాడని. అలా కొంచెం 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 యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారే. మీరు మంచి సూత్రం వినండి, 3 కలిసి అక్కడ లేని 4వ వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ గురించి ఆ 3 మాట్లాడుకుంటారు. జాగ్రత్తగా వినండి. మీరు అక్కడ లేని మనిషి గురించి గనక మీరు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మనుషుల దగ్గర నువ్వు లేనప్పుడు నీ గురించి కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు. అందుకని ఎవరైనా సరే మీకు ఏమైనా చెప్పడానికి వస్తే ఇలాంటివి ఫస్ట్ మీరు అడగాల్సింది, ఇది నిజమా చెప్పండి గట్టిగా. 2, నువ్వు కళ్ళతో చూసావా? మాట్లాడానమ్మా.
3, దీనివల్ల నాకేమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది? 90% ఏమవుతాయి? చెప్పండి ఏమవుతాయి? ఆగిపోతాయి. ఎప్పుడో చదివాను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్, విజయనగరం దగ్గర ట్రైన్లో ఎక్కడో భోగిలో ప్రయాణం చేస్తున్నారు కుటుంబం, భార్యాభర్తలు, 2 పిల్లలు, ఇంకొక అబ్బాయి. అప్పుడు ఆ భోగిలో అందరూ అరుస్తున్నారు, మంటలు వస్తున్నాయి అరిచారు. పేపర్లో వేశారు. వేస్తే వీళ్ళు భయపడిపోయారు. మంటలు నిజంగా రాలేదు, మంటలు వస్తున్నాయి భయంతో వీళ్ళు ఆపోజిట్ దూకేశారు మూవింగ్ ట్రైన్లోంచి. నిజానికి ట్రైన్లో మంటలు రాలేదు, ఆ వస్తాయన్న భయంతో వాళ్ళు అరిచారు. వీళ్ళు భయంతో అవతల ట్రాక్ మీద దూకంగానే అవతల నుంచి ట్రైన్ కొట్టేసిన 5 చచ్చిపోయారు. అంత పవర్ఫుల్గా ఉంటాయి పుకార్లు. ఇది 3వ క్యారెక్టర్. మీలో ఎంతమంది ఎన్నిసార్లు పుకార్లు వ్యాపింప చేశారో ఆలోచించుకోండి. 4వది ఏంటి? తినివేసిన ఈ నీ కుమారుడు ఈర్ష. ఈ నీ కుమారుడు, తమ్ముడు అనొచ్చు కదా, ఈ నీ కుమారుడు ఏంటి కదా, తమ్ముడు అని పిలవచ్చు కదా, తమ్ముడు రాగానే అనొచ్చు కదా ఈ నీ కుమారుడు. మీరు ఎప్పుడు ఎవరు అనలేదు అలాగా? అనలేదా? ఈర్ష ఎలా అంటే, క్రిస్మస్ వస్తుంది, 4 అమ్మాయిలు ఒక 3 అమ్మాయిలు, వాళ్ళ ముగ్గురికి వాళ్ళ అమ్మాయి ఏం చేసింది, అక్క చెల్లెలకి 500 రూపాయలు పెట్టి చీర కొనిచ్చింది. 4వ అమ్మాయికి మాత్రం 5,000 పెట్టి చీర కొనిచ్చింది. అప్పుడు ఈ ముగ్గురు కలిసి 5 అమ్మాయిని 4వ అమ్మాయిని ఏమంటారు? నీకు ఆ పెద్దదంటేనే చాలా ఇష్టమే అంటారు. అంటారా అనరా? పెద్దది అంటారా అక్క అంటారా? పెద్దది. అక్కే కదా మరి. ఏమిటి పరాయితనం చెప్పండి? ఎందుకు ఇలా మారిపోతాం? అన్నదమ్ములకి తండ్రి భూమి పంచాడు, పెద్దోడికి ఒక సెంట్ ఎక్కువ పెట్టాడు. అప్పుడు చిన్నోడు ఏమంటాడు? అన్నయ్యకి నువ్వు ఎక్కువ సెంట్ ఇచ్చాడంటాడా? ఏమంటాడు? నీకు పెద్దోడంటేనే ఇష్టము. అందుకే అంటే అక్కడ ఈర్ష అలా ఉంటుంది. అలా మనుషుల్లో ఈర్ష, కోపము, ద్వేషము చాలా కనబడని పాపాలు అన్నమాట. అవి రోజు మనల్ని తినేస్తూ ఉంటాయి. ఎంత దూరం ఉంటుందో కథ చెప్తాను. ఈ కథ వింటే మీకు ఒళ్ళు గగురు పొడుస్తుంది. 2 ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్, 2 ఒక అడవిలో నడుచుకుంటూ వస్తున్నారు. ఇలా ఒక ఊబిలో ఒక మనిషి మునిగిపోతూ ఉన్నాడు, అరుస్తున్నాడు కాపాడమని. వీళ్ళిద్దరు కలిసి అతను బయటికి లాగారు, వచ్చేసాడు, బతికేశాడు. అప్పుడు అతను ఒక దేవదూతగా మారిపోయి, నన్ను మీరు కాపాడారు, మీకు ఒక మంచి వరం ఇస్తున్నాను, మీరు ఈ అడవి దాటే లోపల ఒక వరం కోరుకోండి, ఈ వరంలో మొదటివాడు ఏం కోరుకుంటాడో ఆ 2వ వాడికి దానికి రెట్టింపు బహుమతి వస్తుందని చెప్పాడు. అర్థం కాలే మీకు ఎవరికి? మీరు రండి. ఇప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్, మేమిద్దరం ఒకరిని కాపాడామనుకో, నేను ఏ, ఈయన బి. ఇప్పుడు ఏ అంటే నేను 1,00,000 రూపాయలు కోరుకున్నాను అనుకో, బీకి ఎంత వస్తాయి? ఈయన 2 లక్షలు కోరుకుంటే నాకెంత వస్తాయి? 4 లక్షలు వస్తాయి. నేను 4 కోరుకుంటే 8 వస్తాయి. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, అమ్మ బాబాయ్ నేను 1,00,000 కోరుకుంటే వీడికి 2 లక్షలు వస్తాయి ఎట్లా అనుకున్నాను. ఇతనేమనుకున్నాడు, నేను 2 కోరుకున్నాను 4 వస్తాయి అని. ఎవరికి వాళ్ళు కోరుకోకుండా అలా పోతా ఉన్నాం. ఇంతలో ఇంక అడవి అయిపోతుంది, చీకటి పడిపోతుంది. అప్పుడు నేను తట్టుకోలేకపోయి కత్తి తీసాను, ఇలాగా తీసి అని పెట్టి మర్యాదగా కోరుకో అన్నాను బీని. ఇప్పుడు బి ఎంత తెలివైనవాడంటే ఇలా అన్నాడు, నాకు ఒక కన్ను పోగాక అన్నాడు. ఎంత నవ్వుతున్నారే బాబు! మీలో ఎంతమంది ఈ డైలాగ్ అని వింటారు? ఈయన కన్ను పోయింది, నా 2 కళ్ళు కూడా పోయాయి. నేను చచ్చినా సరే ఆ కుటుంబం అంతా చూస్తాను, నేనేమైపోయినా సరే వాళ్ళంతా చూస్తాను. డైలాగ్ మీరు ఎంతమంది అన్నారు చెప్పండి? అంటే నేను ఏమైపోయినా పర్లేదు, వాళ్ళు నశించిపోవాల్సిందే, వాళ్ళంతా చూస్తాను అనలేదు మనం? అనలేదా? అన్నారా? కోపంలోనే అంటారు, నేను ఏమైపోయినా పర్లేదు, ఎలాగైనా వాళ్ళంతా చూస్తాను. నాశునే బాబు, అది పట్టుకోండి, అది నాశునే. సో అదనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆ పాయింట్ ఏంటంటే మనిషిలో అంత ఈర్ష్య ఉంటుంది. 4వది. 5వ పాయింట్ చూడండి. అయితే రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివి. ఇది కోపం. కొవ్విన దూడను వధించితివి, కోపం. సో ఈ 5 గుణాలు పెట్టుకున్న అన్నయ్య నాన్న దగ్గర ఉంటూనే ఉన్నాడు, నాన్నతో మంచివాడుగా ఉన్నాడు. ఈ అన్నయ్యే మనం. ఇవన్నీ పెట్టుకున్న మన చర్చిలోనే ఉంటాం. తప్పిపోయిన నాణ్యం లాంటి వాళ్ళం, పడిపోయిన నాణ్యం లాంటి వాళ్ళం. పాస్టర్ గారికి తెలీదు, మన భార్యకి తెలీదు, మన పిల్లలకి తెలీదు, అమ్మ నాన్నకు తెలీదు, అక్క చెల్లి తెలీదు. ఈ లోపాలన్నీ లోనే పెట్టుకొని అమాయకంగా ముసుగులేసుకొని వచ్చి ప్రార్థనలు విని వెళ్ళిపోతుంటాం.
మొదటివాడు తప్పిపోయిన గొర్రె లాంటి వాడైనా, వీడు పడిపోయిన కాయం లాంటిదైనా. దేవుడు ఎంత మంచివాడంటే మీ ఇద్దరిని కూడా ఒక దగ్గరే చూడాలనుకుంటున్నాడు. అందుకనే ఉంటున్నాడు, అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే, మనం సంతోషపడి ఆనందించడం యుక్తమే. ఈ నీ కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. కాబట్టి అయిపోయింది నా ప్రసంగం. ఈ లోతైన ప్రసంగం మీకు అర్థమైందో లేదో నాకు తెలీదు. నేను అర్థం చెప్పడానికి ట్రై చేశాను. ఇది కొత్త డైమెన్షన్లో వినింటారు అనుకుంటాను. ఇంతకుముందు ఎప్పుడు మీరు ఈ విధంగా విని ఉండరు ఈ కథని. ఇందులో టోటల్గా స్థూలంగా 3 వాక్యాలు చెప్పాలంటే, మనము 3 రకాలుగా జీవిస్తూ ఉంటాం. నెంబర్ 1 ఏంటంటే, ఖచ్చితంగా మన ప్రవర్తనతో అందరికీ తెలిసేటట్టు తప్పిపోతాం కదా. తప్పిపోయినప్పుడు మళ్ళీ వాక్యంతో పట్టబడి మళ్ళీ సంఘంలో చేరుతాం. సంఘంలో ఉండి కూడా రెండో రకంగా పైకి ఒకలాగా లోనొకలా జీవిస్తూ ఉంటాం. పైకి ముసుగు వేసుకొని మంచి బిలీవర్లా ఉంటూ ఇందాక చెప్పిన లోపాలన్నింటిలో మనము జీవిస్తూ ఉంటాం. మూడోది, ఈ 2 గుణాలు మనలో ఉంటాయి. ఇది చాలా విచిత్రం. కొన్నిసార్లు బాప్తిసం పొంది రక్షణ పొందిన కూడా పెద్ద పాపాలు చేయడానికి కూడా వెనుకంజ వెయ్యం, మళ్ళీ చేస్తాం. కొన్నిసార్లు మారు మనసు పొంది నేను మారాను అని క్షమాపణలు చెప్పుకొని దేవుని దగ్గరికి వచ్చి న్యూ ఇయర్ 31st నైట్ ఏడ్చి ఇంకెప్పుడు ఆ తప్పు చేయనని చెప్పి మళ్ళీ ఫిబ్రవరి నుంచి అదే తప్పుని మళ్ళీ చేస్తుంటాం. ఇలా చేస్తున్న మనము ఎలాంటి వాళ్ళమైనా సరే దేవుడు రోజు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతూనే ఉన్నాడు ఎన్నో ఇయర్స్ నుంచి. ఆయన్ని మనం ఆహ్వానిస్తే మనతో కలిసి భోజనం చేస్తాడు. మనం ఎందుకు ఆహ్వానించామో చెప్పనా? మనకు భయం. ఆయన వస్తే ఆయన రాజ్యం మనం యాక్సెప్ట్ చేయాలి. ఆయన మన హృదయంలో కూర్చుంటే ఆయన చెప్పినట్లు మనం వినాలి. అందుకని మన హృదయంలో 2 ఉంటాయి. ఒకటి ఉంటే సిలువ ఉంటుంది, లేకపోతే సింహాసనం ఉంటుంది. సింహాసనం మీద నువ్వు కూర్చున్నావు అనుకో, యేసయ్య సిలువ మీద ఉంటాడు. సిలువ మీద నువ్వు ఉన్నావు అనుకో, యేసయ్య సింహాసనం మీద ఉంటాడు. ఆయన్ని ఎక్కడ కూర్చోబెడతారనేది మీ ఇష్టం, మీరు నిర్ణయించుకోండి. రండి ప్రార్థన చేద్దాం. ఈ వాక్యము మీ హృదయాలకు వెళ్ళిందని భావిస్తున్నాను. ఏ విషయాల్లో మీరు తప్పిపోయారో ఒకసారి మోకాల మీదకి వద్దాం. మన హృదయాల్ని ఈ మెసేజ్ కదిలించిందని అనుకుంటున్నాను. మనము ఎన్ని విషయాల్లో దాపరికంగా జీవిస్తున్నామో, దేవుడికి ఎంత దూరంగా ఉన్నామో ఒక్కసారి వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దేవుని స్వరం వినబడుతున్నా కూడా నీకు వినడానికి చెవులు లేవా? చెవులున్నా వినపట్టలేదా? వినపడటానికి నీకు ఇష్టపడలేదా? ఇంకా ఎంతకాలం అని ఉంటావు? నువ్వు కరెక్ట్గా అడ్రస్ చెప్పగలవా? నేను మరణిస్తే దేవుని దగ్గరికి వెళ్ళగలని ధైర్యం ఉందా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. నేను చెప్పిన అనేక కథలు చెప్పాను, అనేక ఎగ్జాంపుల్స్ చెప్పాను. వీటన్నిటిలో కూడా మీరు ఆలోచించి చూస్తే ఎక్కడో చోట మనం దొరుకుతాం. లేమా? ఈ కథల్లో నేను ఉన్నానన్న వాళ్ళు చేయొద్దండి, దేవుడు చూస్తూ ఉంటాడు. ఈ కథల్లో నేను ఉన్నానన్న వాళ్ళు చేయొద్దండి. చాలామంది ఉన్నారు. మరి మీ అందరి కోసం దేవుడు చేతులు చాచి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా తండ్రి ప్రభా, ఈ వాక్యాన్ని దీవించండి ప్రభా. 3 ఉపమానాలు 3 అర్థాలు అనుకునే వాళ్ళు చాలా కాలం ఇవన్నీ కలిపి ఒకే చుట్టూ తిరుగుతున్నాయని, ఒకే అంశం చుట్టూ తిరుగుతున్నాయని, తప్పిపోయిన మా కోసం మీరు పడే తాపత్రయాన్ని తెలియజేస్తున్నాయి. విన్నప్పుడు మా హృదయాలు ఎంతగానో బాధతో మూలుగుతున్నాయి తండ్రి. మేము అనేక పర్యాయాలు నిన్ను మోసం చేస్తూనే ఉన్నాం, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం తండ్రి. ఈ మోసాన్ని ఆపేసి నిజాయితీగా నీ వైపు తిరగటానికి మాకు మనసులో మార్పు కలగచేయండి. మా వల్ల అయితే కావట్లేదు, మీరు శక్తినివ్వండి. మేము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ధైర్యంగా స్థైర్యంగా ఈ సమస్యలు ఎదుర్కోవడానికి సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం. మమ్మల్ని మార్చమని మేము ప్రాధేయపడుతున్నాం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఒక మంచి మేలు జరగాలని కోరుకుంటుండగా ఏ చెడునైతే వాళ్ళు వదిలిపెట్టాలని అనుకుంటున్నారో ఆ చెడుకు అలవాటు పడి జీవిస్తున్నారు తండ్రి. దాన్ని వదిలిపెట్టి నీ వైపు తిరగడానికి సహాయం చేయమని, వాక్యంతో వారితో మాట్లాడమని, అద్భుతాలు చేయమని మా ప్రభువైన క్రీస్తుని ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.
దేవుడికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం పిల్లరా. మరి సేవకులందరూ ఒకసారి ఇలా వస్తే, మరి స్టీవెన్ అయ్య గారు అలాగే పిఎన్ రాజు గారు మన మధ్యలో ఉన్నారు. మరి షాలువ కెప్పి బొక్కేతో అని గౌరవించి, మరి నిండు ఆయుష్ ఆరోగ్యం శక్తి బలం నుంచి ఆయా ప్రదేశాలు ఆయా స్థలములో మరి దేవుడి చేతిలో బలమైన పాత్రలుగా వాడిని దేవుడు వాడుకుంటున్నారు. బహుగా వాడుకోవాలని మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెవరెండ్ డాక్టర్ స్టీవెన్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు కాస్త ఒకసారి జాన్ పాల్ బొకే మరి స్టీవెన్ అయ్య డాక్టర్ గారికి అందిస్తారు. అలాగే బొకే మరి స్టీవెన్ అయ్య గారికి అందిస్తారు. చాలు అందరు సేవకులందరూ వచ్చండి. సేవకులందరూ సేవకులు ప్రకాష్ పాల్ ఒకసారి లేచినప్పుడు అందరూ ఎవరు గ్రౌండ్ విడిచిపెట్టి ఎవరు వెళ్ళొద్దు దయచేసి. మనం ఈ రాత్రి అద్భుతమైన వర్తమానం అని విన్నాం. రెండో వర్తమానం మన స్టీవెన్ అయ్య గారు వారు వేరే చోటకి వెళ్ళాలి, పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆపేటి ఇక్కడ. హల్లెలూయా. కనుక మనం ఈ రాత్రి దీవునికరమైన రాత్రిగా ప్రభు మార్చునుగాక. ఆమేన్. కనుక సమయంలో మరి విజయ్ కుమార్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. సమర్పణ మరి యాండీ కాఫర్ ఆయన ముందుకు రావడం కొద్దిగా కష్టం, ఆయన ప్రార్థన చేస్తారు. డాక్టర్ గారు స్టీవెన్ అయ్య గారు దేవుడు వాడుకుంటున్నారు, బలముగా దేవుడు వాడుకోవాలని ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 తండ్రి. సకల ఆశీర్వాదాలకు ఆది సంభూతుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ దినము ప్రభువా, ఈ యొక్క 4వ దినములో ఈ రాత్రి కాల వేళ ప్రభువా నాయన నీ దాసులను ప్రభా తన స్వరాన్ని మరుగుపరిచి నీ స్వరాన్ని వినిపించి ప్రభా చక్కని వర్తమానం అందించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా ఈ దినమున తండ్రి వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. అలాగే మా మధ్యన మా ప్రియులు నేను స్టెఫెన్ అయ్య గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్టీవెన్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారు రాత్రి ప్రభు మరి ఎంతో చక్కగా వర్తమానం అందించారు. మానవాళికి ఏ మనసు ఎలా ఉండాలో, ఏ విధంగా ఉండాలో, ప్రభా ఒక పాపి ఎలాగ రక్షించబడాలో అనేటువంటి విషయాన్ని ప్రభా రాత్రి అందించున్నారు. అదే విధంగా ప్రభా మానవ జీవితంలో ఏ విధంగా కలిగి ఉన్నారో ప్రభా మరి వాక్యం అందించిన దాసులు రాజుగారు అయ్యని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో వారిని గనులైనటువంటి వారిని ఆహ్వానించమన్నావు కనుక ప్రభా వారు నాయన ఈ దినాన ప్రభా నాయన మరి వారి ఆహ్వానానికి మించి ప్రభా వారిని గౌరవించి ప్రభా ఈ విధంగా ప్రభా నీ నామాన్ని ఇంకా అనేకమైనటువంటి స్థలాలలో, అనేకమైనటువంటి రాష్ట్రాలు, అనేకమైనటువంటి నా తండ్రి పట్టణాల్లో, అనేకమైనటువంటి ఇతర దేశాల్లో వాడబడ్డానికి మీ కృప మీ కాపుదల ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. జీవం కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉద్యోగ సభలో ఈ చివరి ప్రభువా ఆరాధనలో నాయనా నీ దాసులు రాజయ్య గారు నిలబెట్టుకుని ప్రభువా మాకు కావలసిన వర్తమానం ఇచ్చారు, నీకు స్తోత్రం. అయ్యగారు అనేక చోట్ల వాడుకుంటూ ఉన్నారు. యేసు నామలిక వాడుకునుగాక, బలమైన పాత్రగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించి దీవించండి ప్రభువా. అలాగే నాయన స్టీవెన్ అయ్య గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయ్యో నాయన అనేక ప్రాంతాల్లో ప్రభువా నీ సిలువ సువార్తను ప్రకటిస్తున్నాయన నిజమైన దేవుడని ప్రభువా అనేక చోట్ల ప్రకటిస్తూ ఉన్నారు నాయన. అనేక ప్రాంతాల్లో విదేశాల్లో వాడుకుంటూ ఉన్నారు ప్రభువా. యేసు నామములో మంచి ఆరోగ్యం
కలుగును గాక, మంచి శక్తి కలుగును గాక. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే నాయన ఈ పరిచర్యను నడిపిస్తున్నా. ఇగో డేవిడ్ అని బట్టి, లుకుపాలను బట్టి ప్రభువా, అలాగే జోనపాలను బట్టి నాయన అయా ప్రభు సేవకులందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ఇక కూడిన ప్రభువా విశ్వాసులను, ప్రభు సేవకులను అందరిని మీరు దీవించి ఆశీర్వదించి తోడైని నడిపించి బలపరచుమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. థ్యాంక్ యూ. మీరు ప్రార్థించిన ప్రియులకి ప్రత్యేకమైన వందనాలు. మరి అలాగే స్టీవెన్ అయ్య గారికి సంఘాలు, మా జేజీఎం సంఘాల పక్షముగా మా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే డాక్టర్ పిఎన్ రాజు గారికి మరి ప్రత్యేకమైన వందనాలు. చాలా సంతోషము. మరి విరివిరి సేవకులు వేదిక మీద ఉండడం నా హృదయం చాలా సంతోషం ఉంది. ప్రభు వారిని బహుగా దీవించి ముందుకు నడిపించును గాక. థ్యాంక్ యూ పవన్. ఎలాకి వెళ్ళు, అయ్యగారు తెలు, డాక్టర్ గారు తెలు. థ్యాంక్ యూ. ఓకే, సమయంలో అందరు కూర్చుందాం, ఎవరు వెళ్ళొద్దు. సమయంలో ఒక పాట, ఒక్కరు శరణం మరి సమర్పణ పాడుతానన్నాడు. అందరు కూర్చుందాం, ఎవరు వెళ్ళొద్దు. లాస్ట్లో మనం అందరూ ప్రార్థన చేద్దాం. మరి శివరాత్రి మన కుటుంబాలు, మరి యాకోబు రాత్రి అంతా ప్రార్థన చేసినప్పుడు దేవుడు యాకోబును, వారి కుటుంబం, వారి సంతతిని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. అలాగనే మనము కూడా రాత్రి అంతా కూడా ఆల్రెడీ ప్రేయర్ చేద్దాం. దేవుడికి స్తోత్రం. రెట్టింపు దేవుళ్ళు అనుగ్రహించును గాక. ఆమేన్. సంతోషకున్నవారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. నాకైతే నిన్నే స్టార్ట్ చేసినట్లు ఉంది మీటింగ్, అవునే కదా? మీకు కూడా అలా ఉందా? అయితే 2 రోజులు పొడిగించేద్దాం స్టీవెన్ అయ్య గారితో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ ఉచితంగా చప్పట్లు కొడుతూ దేవుని గర్వపరుచుకుందాం. ఇప్పుడుగా పాడబడాక నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా, నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా,